ప్రజాప్రతినిధుల క్రీడా సంబరాలకు కొద్ది గంటల్లో తెరలేవబోతోంది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా ఈ పోటీలు జరుగుతాయి. మధ్యాహ్నం 3 గంటలకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు పోటీలను ప్రారంభిస్తారు. ఇందుకోసం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియాన్ని సిద్ధం చేశారు. షటిల్, బ్యాడ్మింటన్ పోటీలను విజయవాడ దండముడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తారు. ఇక మొత్తం 13 క్రీడల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పోటీలు జరుగుతాయి. వీటిల్లో పాల్గొనడానికి 140 మంది ఎమ్మెల్యేలు, 13 మంది ఎమ్మెల్సీలు పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇక క్రికెట్ ఆడడానికి మొత్తం 40 మంది పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిని 4 జట్లుగా విభజించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే 2 జట్లను ఖరారు చేశారు. సీఎం 11 వర్సెస్ స్పీకర్ 11 జట్లుగా వీటికి నామకరణ చేశారు. చివరి రోజు జరిగే మ్యాచ్లో సీఎం చంద్రబాబు పాల్గొనే అవకాశాలు ఉన్నాయని శాప్ వర్గాలు తెలిపాయి. ఇక ప్రజాప్రతినిధుల క్రీడా పోటీల గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. మరికొద్ది సేపట్లోనే ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్ జరగబోతుంది. ఈ స్పోర్ట్స్ మీట్లోనే ఆంధ్రప్రదేశ్లోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొబోతున్నట్లుగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రధానంగా ప్రస్తుతం మనం విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఉన్నాం. ఈ స్టేడియంలోనే ఈ రోజు నుంచి మొత్తం 3 రోజుల పాటు స్పోర్ట్స్ మీట్ జరగబోతుంది. ప్రధానంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎప్పుడూ పని ఒత్తిడిలో, రాజకీయ ఒత్తిడిలో బిజీగా ఉండే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం కూటమి ప్రభుత్వం క్రీడలు నిర్వహించబోతుంది. క్రీడలకు సంబంధించి కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాము. ఈ క్రీడల ప్రారంభోత్సవానికి శాసన మండలి చైర్మన్ అట్లాగే శాసనసభ స్పీకర్ లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఈ క్రీడల్లో మొత్తం 80% మంది ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు అట్లాగే ఎమ్మెల్యేలు కూడా పాల్గొబోతున్నట్లుగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎవరెవరు ఏ గేమ్స్లో పాల్గొబోతున్నారు అని చెప్పి కూడా ఇప్పటికే లిస్టు ఫైనల్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఇందిరాగాంధీ స్టేడియంలో ఉన్నాం. ఇక్కడ క్రికెట్ జరగబోతుంది, వాలీబాల్ జరగబోతుంది, కబడ్డీ జరగబోతుంది, షటిల్, టెన్నిస్, అన్ని క్రీడలు మొత్తం 13 గేమ్స్ను కూడా ఇందులో నిర్వహించబోతున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి శాసన మండలి చైర్మన్ స్పీకర్ ప్రారంభిస్తే ఎండింగ్ సెరమనీలోని సీఎం పాల్గొబోతున్నారు. ప్రధానంగా ఈ ఎండింగ్ సెరమనీలో సీఎం పాల్గొని ఎవరైతే గెలుపొందారో వాళ్ళందరూ కూడా బహుమతులు ఇవ్వబోతున్నారు. ఇది ఖచ్చితంగా పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించేందుకు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల కోసం కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ స్పోర్ట్స్ మీట్స్ నిర్వహించబోతుంది. ప్రధానంగా క్రీడలు ప్రోత్సహించేందుకు కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. మన దగ్గర ఇక్కడ చూసుకోవచ్చు, ఇందుకు సంబంధించిన షీల్డ్స్ ఉన్నాయి. క్రికెట్కి సంబంధించి ఏపీ లెజిస్లేటివ్ మీట్ 2025 క్రికెట్ విన్నర్కి ఇంత పెద్ద షీల్డ్ ఇవ్వబోతున్నది. ప్రధానంగా చూస్తుంటే మన ప్రపంచ కప్, ఒరిజినల్ క్రికెట్కి సంబంధించిన ప్రపంచ కప్కి ఎలా ఉంటుందో ఆ తరహాలోనే మనకి ఈ కప్పు కనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా దాంతోపాటు స్పోర్ట్స్ మీట్స్లో కబడ్డీ కనబడుతుంది, టెన్నిస్ కోర్ట్ ఉమెన్స్కి సంబంధించి, దాంతోపాటు డబుల్ మెన్స్ సంబంధించిన బ్యాడ్మింటన్ విన్నర్స్, దాంతోపాటు బ్యాడ్మింటన్ డబుల్స్ మెన్కి సంబంధించిన విన్నర్స్, రన్నరప్, దాంతోపాటు బెస్ట్ బౌలర్. ఇది ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే మన ఏదో పొలిటికల్గా చూస్తే పొలిటీషియన్స్ అందరూ హిట్ అంటే వికెట్స్ తీయడంలోని, దాంతోపాటు పొలిటికల్గా పంచవేసంలోని ముందు వరుసలో ఉంటారు. అయితే ఈరోజు జరిగే మ్యాచ్ల విషయంలో క్రికెట్లోని ఎవరు బెస్ట్ బౌలింగ్ చేయబోతున్నారు, వికెట్స్ని ఎవరు హిట్ చేయబోతున్నారు అనేది మాత్రం చూడాల్సి ఉంది. వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఇక్కడ కప్స్ కూడా ఏర్పాటు చేయడారు. మొత్తం ఓవరాల్గా చూసినట్టయితే చాలా ప్రతిష్టాత్మకంగా క్రీడలు జరగబోతున్నాయి. ఏదో తూతూ మంత్రంగా కాకుండా చాలా సీరియస్గా గేమ్స్ నిర్వహించబోతున్నారు. ఎందుకంటే మనం ఇక్కడ చూసిన కప్స్తో పాటు అందుకు ఏర్పాటు చేసిన ప్రైజెస్ చూసినట్టయితేనే ఎంత సీరియస్గా రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రీడలు నిర్వహిస్తుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా అంత సీరియస్గా ఈ క్రీడల్లో పాల్గొబోతున్నారు. ఇప్పటికే ప్రాక్టీస్ కూడా చేసిన పరిస్థితి ఉంది. మొత్తం ఎన్ని గేమ్స్ నిర్వహించబోతున్నారు, ఎవరెవరు పార్టిసిపేట్ చేయబోతున్నారు, ఎందుకంటే చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా నారా లోకేష్ కావచ్చు, దాంతోపాటు చాలామంది సెలబ్రిటీల టైప్లోనే ఉన్న పొలిటీషియన్స్ ఉన్నారు. వాళ్ళు ఏ క్రీడల్లో పాల్గొబోతున్నారని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మనతో పాటు శాప్ చైర్మన్ రవినాయుడు గారు ఉన్నారు. ఎటువంటి క్రీడలు, మొత్తం ఏ క్రీడలు నిర్వహించబోతున్నారు, ఇంటర్నల్గా గేమ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, గ్రౌండ్లో ఏ విధంగా గేమ్స్ ఉన్నాయి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మొత్తం ఎన్ని క్రీడలు ఉండబోతున్నాయి, ఎన్ని రోజులు నిర్వహించబోతున్నారు సార్? 3 రోజులు సంబంధించి క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని గౌరవ స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొదటి 2 రోజులు ఏదైతే ఉందో 18 అంటే ఈరోజు రేపు పూర్తి స్థాయిలో 13 యాక్టివిటీస్ సంబంధించిన క్రీడలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు 3 గంటలకి గౌరవ స్పీకర్ గారు దీన్ని ప్రారంభిస్తారు. మా స్పోర్ట్స్ మంత్రి గారు
రాంప్రసాద్ గారి ఆదేశాల మేరకు స్పోర్ట్స్ అథారిటీ దీన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం. మీరు చూసే ఉంటే గత 10 రోజులుగా ఏ విధమైన ఏర్పాట్లు చేశారో కానీ విని రీతిలో ఈ ఏర్పాట్లు చేస్తాం. ఎందుకంటే ప్రజాప్రతినిధుల్ని క్రీడల్లో భాగస్వాములు చేయడం వల్ల మాకు కూడా స్పోర్ట్స్ అథారిటీగా మాకు ఒక బాధ్యత ఉంది. ఎందుకంటే నియోజకవర్గ ఎమ్మెల్యేలు కానీ నిజంగా క్రీడల మీద ఆసక్తి చూపిస్తే ఆ నియోజకవర్గంలో ఖచ్చితంగా క్రీడాకారులను వాళ్ళు కూడా గుర్తిస్తారు, క్రీడా పోటీలకు వాళ్ళు కూడా వెళ్తారు. దీని యొక్క ప్రాధాన్యత వాళ్ళకు కూడా తెలుస్తుంది. క్రీడా సాంస్కృతిక విభాగాలను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధుల మీద ఉంది. కాబట్టి ఇదన్నీ ఒక పద్ధతి ప్రకారం చేయాలన్న ఉద్దేశంతో స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవడం. గతంలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు కూడా సైతం దాన్ని నిర్వహించారు. దురదృష్టవశాతం 2018లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కార్యక్రమం పెట్టినప్పటికీ గత 5 ఏళ్ళు దీన్ని కొనసాగించలేదు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎందుకంటే శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు ఎప్పుడూ ప్రజా జీవితంలో చాలా బిజీగా ఉంటారు, మానసిక ఒత్తిడి కూడా ఉంటుంది. వాళ్ళని మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కల్పించే విధంగా ఈ కార్యక్రమం 3 రోజులు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు కూడా ఉత్సాహంగా ఉండే పరిస్థితి ఉంది. రేపు వాళ్ళు ఆ గ్రామాల్లోకి వెళ్ళినా, మండలాల్లోకి వెళ్ళినా, జిల్లాలోకి వెళ్ళినా మళ్ళీ ఈ కార్యక్రమాలు కొనసాగించే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇది చాలా ఈరోజు దాదాపు కనీవినికి ఎరుగని రీతిలో గతంలో ఈ యాక్టివిటీస్లో పార్టిసిపేషను 30% 40% ఉండేది. కానీ ఈరోజు చూస్తే 75% పార్టిసిపేషన్ ఉంది. ఈరోజు కళా వెంకట్రావు గారు ఆ వయసులో ఉన్నా కూడా నేను కూడా ఆడతానని చెప్పి కళా వెంకట్రావు గారు అన్నిట్లో ఇచ్చారు. నేను అన్నిట్లో ఆడతాను. మొత్తం ఎన్ని గేమ్స్ ఉన్నాయి? ఆ గేమ్స్ లోనే ఎవరెవరు పార్టిసిపేట్ చేయబోతున్నారు? ఏదో 13 గేమ్స్ సంబంధించి కార్యక్రమాలు నిర్వహించాలనేది తీసుకున్నాం. అదే ఉమెన్స్, అదే మహిళా ఎమ్మెల్యేలకు కానీ ఈ విధంగా కూడా ఇటు హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా పార్టిసిపేషన్ చేస్తాం. మంత్రులు అందరూ పార్టిసిపేషన్ చేస్తున్నారు. కొల్లు రవీంద్ర గారు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ, అదేవిధంగా సత్య గారు కానీ, ఈరోజు ఎవరైతే మంత్రులు ఉన్నారో మంత్రులందరూ కూడా ఒక్కొక్క దాంట్లో గేమ్స్ ఒక్కసారి మాకు ఉజ్జాయింపుగా చెప్తారు. అథ్లెటిక్స్, క్రికెట్, కబడ్డీ, షటిల్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, టెన్నికాయిటు, త్రోబాల్, టక్కాఫారు, వాలీబాల్, అదేవిధంగా క్యారమ్స్ ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎవరెవరు ఏ గేమ్స్ అంటే మెయిన్గా మనం చూస్తుంటే నారా లోకేష్ గారు క్రికెట్ బాగా ఆడతారు, బౌలింగ్ బాగా చేస్తారు. ఆయన క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఆయన ఏ గేమ్లో అంటే క్రికెట్కి సంబంధించి ఎటువంటి టీమ్స్ను మీరు ఏర్పాటు చేయడం జరిగింది? అయితే లోకేష్ గారు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని చెప్పి ఆయన ఇప్పటికే 3టికి ఇవ్వడం జరిగింది. అయితే లోకేష్ గారికి అసెంబ్లీలో ఈరోజు జరిగిన తర్వాత కార్యకర్త ఏదైతే ఇష్యూ ఉంది అదే దాని తర్వాత కొన్ని రివ్యూస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఆడతారా రేపు ఆడతారా అనేది ఇంకా క్లారిటీ లేదు. మిగతా క్రికెట్లో ఇచ్చారు, బ్యాడ్మింటన్లో ఇచ్చారు, దాంతోపాటు వాలీబాల్ ఇచ్చారు. ఈ 3ట్లో ఆయన పార్టిసిపేషన్ చేస్తానని ఇచ్చారు. దాంతోపాటు ఈరోజు మేము ముఖ్యమంత్రి గారు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన కూడా ఆడాలని చెప్పి పిలిచాం. అయితే ఢిల్లీ షెడ్యూల్ ఉండడం వల్ల డిప్యూటీ సీఎం గారు ఢిల్లీకి వెళ్ళే పరిస్థితి కాబట్టి వాళ్ళు కూడా రేపు వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతారనేది మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ చివరి రోజు మటుకు ఎవరైతే బహుమతులు గెలిచారో వాళ్ళందరికీ ముఖ్యమంత్రి గారి చేతుల మీద బహుమతులు, ఎవరైతే ఫస్ట్ సెకండ్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా బహుమతి ప్రదానం అయితే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆయన దానికి గెస్ట్గా వస్తారు. దీంతోపాటు స్పీకర్ గారు ఆడుతున్నారు, డిప్యూటీ స్పీకర్ మన త్రిపుల్ ఆర్ గారు, సెలబ్రిటీ అంటారు ఇంక మనం, త్రిపుల్ ఆర్ గారు ఆడుతున్నారు. దాని తర్వాత మంత్రులు కావచ్చు, ఎవరైతే ప్రజాప్రతినిధులు, జనసేన పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు, బీజేపీ ప్రజాప్రతినిధులు ఎవరు అందరూ కూడా, మేము జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. ఆయన కూడా రావాలని కోరుకున్నాం. ఎందుకంటే ఆయన కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి, పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ప్రజాప్రతినిధులు కాబట్టి ఆయన కూడా రమ్మని చెప్పాం. ఎవరైతే ఉన్నారో దాంట్లో ప్రతి ఒక్కరిని అవ్వాలని శాసనసభలో ఇద్దరు అక్కడ అధ్యక్షుల వారు, ఇక్కడ స్పీకర్ వారు ప్రకటించడం జరిగింది. అయితే మొదటి నుంచి ఆయన బాయ్కాట్ చేయడం ఆయనకు అలవాటు కాబట్టి, బట్ ఆయన వస్తారో రారో నాకు తెలిసి అయితే మాకైతే సమాచారం లేదు. ఏదేమైనా ఒకటి స్పోర్ట్స్ అంటేనే ఖచ్చితంగా టీమ్స్ ఉంటాయి. క్రికెట్లో ఖచ్చితంగా 2 టీంలు ఉండాల్సింది. ఎటువంటి టీమ్స్ను మీరు చేయడం జరిగింది? ఒక్కొక్క టీంలో ఎంతమంది మెంబర్స్? ఫస్ట్ రోజు మటుకు నాకౌట్ కింద టీం తీసుకున్నారు. ఎవరైతే ప్రతి ఒక్కరికి పార్టిసిపేషన్ అవకాశం ఇచ్చి, దాంట్లో ఎవరు బెస్ట్గా ఆడారో వాళ్ళని సెలెక్ట్ చేసిన తర్వాత 2 టీంలుగా, సీఎం టీం,
స్పీకర్ టీం అని చెప్పి 2 టీములు డివైడ్ చేసి వాళ్ళతో ఫైనల్ మ్యాచ్ రేపు పెడతాం నాకౌట్. ఎందుకంటే అందరినీ భాగస్వాములు చేయాలి కాబట్టి దీంట్లో ఒకరికే పరిమితం కాకుండా అందరినీ ఫస్ట్ భాగస్వాములు చేసి నాకౌట్ విధానాన్ని తీసుకొని వచ్చాం. స్పోర్ట్స్ వరకే పరిమితమా, కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి? బ్రహ్మాండం కల్చరల్ యాక్టివిటీస్ ఉంది, ఇక్కడే మ్యూజికల్ చైర్ ఉంది. తర్వాత మా జీవి ఆంజనేయులు గారు మంచి దుర్యోధన పాత్ర పోషిస్తున్నారు. ఎమ్మెల్యేలు అందరూ ప్రిపేర్ అయ్యారు. ఎవరైతే ఉన్న స్కిట్లు వేయడానికి ప్రిపేర్గా ఉన్నారు అందరూ. అన్నీ వాటి కాదు, మీకు ఏ విధంగా మీడియాకి ఏం కావాలో అవన్నీ అది ఇక్కడ అందుతాయి. సార్ ఖచ్చితంగా చూసినట్టయితే మనం గేమ్స్లోనే స్పష్టంగా రవినాయుడు గారు చెప్పినట్లుగా అథ్లెటిక్స్ ఉంది, క్యారమ్స్ ఉన్నాయి, క్రికెట్, కబడ్డీ, షటిల్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, టెన్నికోట్, టెన్నిస్, త్రోబాల్, టగ్ ఆఫ్ వార్, వాలీబాల్, మొత్తం ఈ 13కు సంబంధించిన గేమ్స్ మాత్రం జరుగుతున్నట్టు తెలుస్తుంది. స్పోర్ట్సే కాదు, ప్రతి ఒక్కరూ ఆనందించేందుకు ఆహ్లాదంగా పూర్తిగా అక్కడ పార్టిసిపేట్ చేసేందుకు కూడా మన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్లో పాల్గొబోతున్నారు. ప్రధానంగా చీఫ్ విప్గా ఉన్న జీవి ఆంజనేయులు గారు పౌరాణికానికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రిపేర్ అయినట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన స్కిట్లు కూడా ఉండబోతున్నాయి. స్పోర్ట్సే కాదు, కల్చరల్ యాక్టివిటీస్ కూడా నిర్వహించేందుకు కూడా పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. చూడాలి ఎంతవరకు మన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అలరించబోతున్నారు, ఎంత సీరియస్గా ఆడబోతున్నారు. మనం ఇప్పటివరకు చూస్తున్న ఈ క్రికెట్ ఏదైతే ఉందో వరల్డ్ కప్ టైప్లో ఉన్న ఈ క్రికెట్ కప్ను ఇటు సీఎంస్ టీంకు గెలుచుకుపోతుందా లేకపోతే స్పీకర్స్ టీం గెలిపోతుందా అనేది మాత్రం చూడాల్సి ఉంది. అయితే నారా లోకేష్ గారు మాత్రం 3 స్పోర్ట్స్కి సంబంధించి ప్రధానంగా క్రికెట్ కావచ్చు, వాలీబాల్ లాంటి గేమ్స్ మొత్తం 3 ఆడేందుకు ఆయన ఇప్పటికే నేమ్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు పాల్గొబోతున్నారు. 80% పార్టిసిపేట్ ఉన్నట్లుగా రవినాయుడు గారు చెప్తున్న నేపథ్యంలోనే మొత్తం 3 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగబోతుంది. కెమెరా పర్సన్ నానితో గాలిబ్ షాన్, సిటీ 24/7.